బైబిల్ చదివేటప్పుడు మనం బైబిల్ తెరిచి చూస్తే వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఆ దినమున మీరు ఇలా బంధులు, ఎందుకంటే దేవుడు వచ్చే సమయంలో ఇలా అంటారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ దినమున మీరు ఇలా బంధులు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారును, నీ స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధం 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 ఉంద వర్షర వర్ష వర్షవా ఇలా వర్తర వడ్డ వర్షూరుతర వడ్డమయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయనా, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇక్కడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు ప్రభా, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచుంది మీరే కానీ నేను కాదు. నీ రోజు వాచలు ప్రతి ఒక్కరిని ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తమలోష్యము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడనియు బలము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుచున్నాం, ఎంతవరకు జీవించగలుగుచున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరధారుడే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడే అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, ఇటు నీ గుచ్చుకుంటుంది, అటు నా గుచ్చుకుంటుంది. వాక్యం చెప్పేవాడు, వాక్యం చాలకించేవారికి దేవుడు వాక్యము గుచ్చుకుంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినమున మీరు ఎలా బంధువులు, దేవుడు వచ్చేటప్పుడు ఎలా అంటారు. ఏమొచ్చినాడు ఇక్కడ? ప్రకటన గ్రంథం 22 వచ్చిన చదవండి. చాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ప్రకటన గ్రంథము వాక్యములో అన్నీ కూడా 3 వంతులు తీసేస్తారంటున్నాడు ఆయన. 7 బోరలు ముందుచుండగా దేవుడు ఒక్కొక్క బోరకి ఏమొచ్చున్నాడు ఇక్కడ. మొదటి బోర ఇక్కడ రక్తముతో మిళితమైన వడగట్లు పడతాయి అగ్నితో. ఆ రక్తముతో మిళితమైన వడగట్లు అగ్నితో పడతాయి. 3 వంతులు భూభాగం అంతా పోతుంది. పచ్చగడ్డి, చెట్లు సమస్తం 3 వంతులు పోతుంది. రెండోది సముద్రం. కొండ నిండా అగ్నితో నిండి ఉంటుంది ఒక కొండ. ఆ కొండ సముద్రంలో పడేటప్పటికి అది చేపలు, షిప్పులు అన్నీ పోతాయి. చేపలు చచ్చిపోయి జబ్బులు మొదలైపోతాయి. 3వ వంతు భాగం పోతుంది సముద్రంలో, అంతా కూడా షిప్పులు కాలిపోతాయి. అందుకట్లా మూడో బోర ఊదేటప్పటికి సూర్యుడు 3 గంటలకే చీకటైపోతుంది. చంద్రుడు రక్తముద్దగా మారిపోతాడు, నక్షత్రములు రాలిపోతాయి. అంటే రాకడ వచ్చినప్పుడు అందుకంటున్నాడు ఆ దినమును దేవుడు ఏమొచ్చినాడు. ఆ దినమును మీరు ఎలా అందులో ఆ దినములా అంటారు. ఇవన్నీ చూసి ఆ దినములా అంటారని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. 4వ బోర ఆకాశం నుంచి నక్షత్రము, మంచినీటు
ఎందుకంటే ఆ కొళాయిల మీద పడిపోతుంది, ఆ మంచి నీరు ట్యాంక్ మీద పడిపోతుంది ఆ నక్షత్రం. ఆ ట్యాంకులో ఎప్పుడైతే పడిపోయిందో అది విషమైపోతుంది ఆ నీరంతా కూడా. మరి కొళాయి నీళ్ళు వచ్చేటప్పటికి మొదటి నీళ్ళు తాగుతాం కదా మనం, కొళాయి వచ్చేటప్పటికల్లా పొద్దున్న లేచిన వెంటనే నీరు తాగుతాం మనం. అలాగే ఆ నీరు తాగేటప్పుడు నువ్వు చచ్చిపోతావు. 4వ బూర 5వ బూర పూజేటప్పటికల్లా ఏమొచ్చినాడు ఇక్కడ? సర్వసత్యవంతుడు సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఎందుకంటే దేవదూత పాతాళ లోకంలో ఉన్న తాళను తీసేటప్పటికి ఒక పొగలా వచ్చి అందులో విడతలు వచ్చి శిలువ ముద్ర వేయించుకోలేని వారు, బాప్తిసం తీసుకోలేని వారిని పుట్టిస్తారు. అవి తేళ్ల వలె ఆ పుడుతున్నప్పుడు ఆ బాధలు పీడ్చారు. తేళ్ల వలె ఉంటుందట ఆ విడతలు పుట్టినప్పుడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ 6వ బూర ఊరేటప్పటికల్లా ఏమొచ్చినాడు దేవుడు ఇక్కడ? 3 వంతులు మనుషుల్ని చంపేస్తారంటున్నాడు. 3 వంతులు మనుషుల్ని, భూమి మీద ఉన్న మనుషుల్ని 3 వంతులు చంపేస్తారంటున్నాడు దేవుడు ఇక్కడ. మరి ఎంతవరకంటే మనం సిద్ధపడుతున్నాం? ఇప్పటికే చాలా చూసాం కదా భూమి మీద. అందుకంటున్నాడు భూకంపాలు వచ్చి నాశనం అయిపోయింది, యుద్ధాలు ప్రారంభమైపోయి, మన విమానం కూలిపోయి నాశనం అయిపోయింది. అది కూడా MBBS స్టూడెంట్ల మీద, హాస్టల్ మీద పడి 20 మంది పోయారు అక్కడ. చాలామంది చంపేస్తాడు అని వచ్చేటప్పటికి. మరి నువ్వెలా సిద్ధపడుతున్నావు? నువ్వెలా కూర్చున్నావు ప్రార్థనలో, వాక్యంలో? అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమొచ్చున్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో, మరియు అతను నాతో ఎలా చెప్పాను, ఈ గ్రంథమంతున్న ప్రవచన వాక్యంలో ముద్ర వేయబడదు, కాలము సమీపమై ఉంది. దగ్గర పడిపోయింది. దేవుడు ఇచ్చే సమయము ఆసన్నమైపోతుంది. అన్యాయము చేయవాడు ఇంకా నువ్వు అన్యాయమే చేయనిమో. నువ్వు వాక్యం చెప్పేస్తాయి, నువ్వు ప్రార్థన చేయమని చెప్తున్నావు, నీ బిడ్డలతో చెప్తున్నావు, నీ భర్తతో చెప్తున్నావు, నీ భార్యతో చెప్తున్నావు. కానీ వాడు చేసే పనులు ఎవరే చేసేస్తున్నారు వాళ్ళు. అతను నువ్వు బాధపడకు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా నువ్వు అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నువ్వు నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను. వారి క్రియలు చొప్పున. ఎందుకంటే మన ప్రవర్తన, మన క్రియ, మన నడవడికని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది ఇక్కడ. అందుకంటే నన్ను మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన రోజున అప్పుడు దేవుడు క్షమిస్తాడు. నీ సమస్యల ప్రాబ్లం దేవుడు తీరుస్తాడు ఇక్కడ. ఎంతవరకు? అదే అంటున్నాడు, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనే ఉన్నది. జీతం పట్టుకొని వస్తున్నాడు ఆయన. దేవుని సేవకులకి, విశ్వాసులకి ఇవ్వడానికి జీతం పట్టుకొని వస్తున్నాడు ఆయన. పరిశుద్ధులందరికీ జీతం ఇవ్వడానికి. మరి నువ్వెంతవరకు జీతం పుచ్చుకుంటున్నావు? ప్రభా, మరి నా కుటుంబాన్ని ఇచ్చావు కదా, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను కదా అని నువ్వు అడిగేవనుకో, నీ కుటుంబం గురించి నాకు అవసరం లేదు, నా గురించి నువ్వేం చేస్తున్నావు అందుకు అడుగుతున్నాడు అక్కడ. నీ కుటుంబాన్ని ఇచ్చావు, నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకుంటున్నావు, నీ బిడ్డల్ని, నీ భర్తని, నీ భార్యను నువ్వు మార్చుకుంటున్నావు. మరి నా గురించి నువ్వేం చేసావు? ఒకరికని చెప్పావా నా గురించి? యేసు ప్రభు ఎంత గొప్పవాడు, మంచివాడు, మనకి అన్నీ చేస్తాడు అని నువ్వు చెప్పగలిగావా అని దేవుడి దగ్గర ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ జీతం నీకు ఇస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ జీతం పట్టుకొస్తున్నావు. 100 రూపాయలు తీసుకుంటున్నావా జీతం దేవుడి దగ్గర? 1000 రూపాయలు తీసుకుంటున్నావా? 1,00,000 రూపాయలు తీసుకుంటున్నావా? 1,00,00,000 రూపాయలు తీసుకుంటున్నావా? ఎంత తీసుకుంటున్నావా ఆయన దగ్గర జీతం? అందుకంటున్నాడు, ఈ లోకంలోకి నువ్వు వచ్చావంటే దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ కుటుంబం గురించి నువ్వు చాలా చేస్తున్నావు. అందుకంటున్నాడు, పెళ్లిళ్ళు కొంటున్నావు, ఆస్తుపాస్తులు కొంటున్నావు, ఎన్నో చేస్తున్నావు. కానీ దేవుడి కోసం నువ్వేం కొంటున్నావు, నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నేనే అల్పయు మేకయు, మోటవాడును కడపటివాడును ఆదియు అంతుమనే ఉన్నాను.
దేవుడు మొదటగా సృష్టికర్తగా వచ్చాడు, ఆఖరి ఘట్టము కూడా ఆయనే వస్తున్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి. అంతేకాచున్నాడు, ఏమొచ్చినాడు? మోసవాడిని, కడపటి వాడిని, ఆది అంతమునే ఉన్నాను, సమస్తం నేనే ఉన్నాను ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారుడు. ఎందుకంటే దేవుడు మన మీద కోపపడాలి, కోపపడితే నువ్వు సరిగ్గా ఉండగలవు. అందుకంటున్నాడు, కోపం లేకపోతే నువ్వు సరిగ్గా ఉండలేవు. ఆయన కోపపడాలి, నీ కోపము చల్లారుడు. ఆయన కోపాన్ని మనం చల్లార్చాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా చల్లార్చాలి? నీ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవుడి క్షమాపణ ద్వారా మనం దేవుడి సన్నిధిలో ఎక్కి ఏడ్చిన రోజున ఆయన కోపం చల్లారుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరియ మార్తలు దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మాట్లాడుతుంది మార్త. తన చెల్లెలు బైబిల్ తీసుకొచ్చి వాక్యం వింటుంది, ప్రభు చెప్తున్న వాక్యాన్ని. కానీ ఆవిడ వంటగదిలోకి వెళ్ళి ప్రభుకు మంచి భోజనం పెట్టాలని ఆశపడి వంటగదిలోకి వెళ్ళి దేవుడితో అంటుంది, అయ్యా నేను ఎంత కష్టపడుతున్నాను కదా వంటగదిలో, ఇక బిర్యానీ చేస్తున్నాను కదా, అందువల్ల నా చెల్లెల్నేంటి నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, నాకు సహాయం చేయమని పంపించవచ్చు కదా అని అడుగుతుంది మార్త అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, అమ్మా నీ చెల్లెలు పరలోక గురించి ఆలోచిస్తుంది, నీ వెనులోక గురించి ఆలోచిస్తున్నాను. అందుకంటున్నాడు, ఎప్పుడూ మనం తింటాము తాగుతాము తెల్లారిపోతుంది. ధనవంతుడు అంటున్నాడు కదా, ప్రభా ఎందుకంటే ఇంత ఆస్తి ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. గుడవలసన్నీ కూడా నిండిపోయి బియ్యం బస్తాలతో. అప్పుడు చక్కగా భోజనం చేసి పడకొచ్చిన పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా కొన్ని సంవత్సరాలు సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టాను, తినుము త్రాగుము సుఖించు. ఎంతకైనా సుఖపెడతాం ఈ శరీరాన్ని, దేవుడి కోసం కొంచెం కూడా కష్టపడవా? అదే మాట అంటున్నాడు ఇక్కడ. మరియ మార్తతో కూడా అదే మాట అంటున్నాడు, అమ్మా నేను భోజనము భారము కోసం నేను రాలేదు, ఈ చెల్లు పరలోకం గురించి ఆలోచిస్తుంది, నువ్వు కూడా ఆలోచించు. ఏ లోకమైన భోజనం కోసం వాటి కోసం కాదు. అపోదంటుంది కదా యేసు ప్రభుతో, 40 రోజుల ఉపవాసంతో ఊగిపోతున్నావు, జోగిపోతున్నావు. ఎందుకలా జోగిపోవాలి? ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, అప్పుడు ఆకలి తీరుతుంది కదా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మనిషి రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. అందులో తప్పున్నదా, అందులో మంచి ఉన్నదా, ఏదున్నది అని చెప్పి ఆలోచించి దాని ప్రకారంగా నడుచుకోవాలి అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడిలో జీవించడమే గొప్ప విషయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరియ మార్తలు ప్రభు వచ్చేటప్పటికల్లా ఏడుస్తున్నారు ఆయన పట్టుకొని, ప్రభా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుంటాను, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుంటాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు కూడా ఏడుస్తున్నాడు, అని ఏడుస్తున్నారని చెప్పి బైబిల్ అంతట్లో అక్కడే ఉంది ఏడ్చిపెట్టిగా. అప్పుడు సమాధానికి వెళ్దాం పదన్నాడు. సమాధానికి వెళ్ళిన తర్వాత కూడా మార్తలో విశ్వాసం కనబడలేదు. విశ్వాసం లేకపోతే ఏ కార్యం కూడా జరగదు, అవ్వదు. ప్రభా చచ్చిపోయి 4 రోజులై సమాధి చేయబడింది, వాసన కొడుతుంది కదా అని మాట్లాడుతుంది అక్కడ. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. దేవా నువ్వేమైనా చేయగలవా? నువ్వు చేయలేవేమో, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు చేయలేవేమో. అలాంటప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడండి? దేవుడు ఎలా కార్యం చేస్తాడండి అలా మాట్లాడినప్పుడు? ఎక్కడ కూడా 4 రోజులు అయిపోయింది సమాధి చేసి, వాసన కొడుతుంది బాడీ. దేవుడికి ఎక్కడంటే బాడీ వాసన కొట్టడానికి? సృష్టించిన సృష్టికర్త కదా, ఆయనే మట్టితో బొమ్మను చేసి జీవవాణి ఊదిన దేవుడి కదా. అప్పుడు జనసమూహం చుట్టుపక్కల వారందరూ వచ్చేసారు.
4 రోజులు సమాధిలో ఉన్నవాడు లేపబడుతున్నాడు. ఇక్కడ బోధకుడు లేపుతున్నాడు. అప్పుడు దేవుడు చేతులు పైకెత్తి కన్నుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నా మొర వినున్నందుకు, ఎందుకంటే నా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు, నీవు నా మొర వినున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడి కదా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు, తండ్రికి మహిమపరుస్తున్నాడు. యేసు ప్రభు దేవుడే ఉండి కూడా తన తండ్రికి మహిమపరుస్తున్నాడు. ఇక్కడ నువ్వెంత వరకు మహిమపరుస్తున్నావు? నీకెన్నో మేళ్ళు చేస్తున్నాడు దేవుడు, ఎన్నో మేళ్ళు చేస్తూ ఇద్దరు మనం ఇలా బ్రతుకున్నామంటే ఆయన కృప. ఎంతమంది చచ్చిపోతున్నారు, అందరికన్నా మన గొప్పవారం కాదు కదా. అలాంటిదప్పుడు నువ్వు ఎంతవరకు స్తుతులు చెల్లిస్తున్నావు? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. స్తుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ లాజరు బయటలో ఉన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా మారిపోయింది. మనం ఎంతవరకు మారుతున్నాం? దేవుని వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మనం ఎంతవరకు మారగలుగుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు, ఇదిగో నా రక్షణ కారణభూతుడు దేవుడు. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని రక్తం నీలో పోషించబడినప్పుడు అది నీకు రక్షణ వాక్యం కలుగుతుంది. ఆయన రక్తం నీలో పోషించబడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన పోషించబడకపోతే రక్షణ వాక్యం దొరకదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. ఎందుకంటే దేవుని మనస్సు పూర్తిగా నీ పూర్ణ బలుపుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రార్థన చేయాలి అక్కడ. అదే చెప్తున్నాడు, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పందము. దేవుడే మనకు బలం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేము, మనం బ్రతకలేము. ఆయన మనకి అన్నీ మనకి బ్రతుకుట నీ కొరికే చౌవైన మరియు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు ఆయనలో నువ్వు జీవిస్తున్నావు, ఎంతవరకు కన్నీటి కారుస్తున్నావు, ఎంతవరకు ఏడుస్తున్నావు. రోజుకి 24 గంటల సమయం, 10వ వంతు 2.5 గంటలు. మరి దేవునికి 2.5 గంటలను ఇవ్వగలుగుతున్నావా? అది కూడా నువ్వు వాడేసుకుంటున్నావా? నీ పనుల కోసం, నీ అన్నింటి కోసం ఆ టైం కూడా నువ్వు వాడేసుకుంటున్నావా? అందుకంటున్నాడు 2.5 గంటలు కూడా దేవుని సొంతుడికి, దేవునికి ఇవ్వాలి. దేవుడితో నువ్వు మాట్లాడాలి, దేవుడితో కలిసి నువ్వు జీవించాలి. ఒంటరిగా తను వేసుకొని కన్నీటి కాచి ఆయనతో నువ్వు మాట్లాడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు మాట్లాడుతున్నాడు. అదే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ మనస్సాక్షి నీకు తెలుసు. నువ్వు వారితో మాట్లాడుతున్నావో లేదో నీ మనస్సాక్షి నీకు తెలుస్తుంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఎంతవరకు టైం ఇస్తున్నావు, ఎంతవరకు నాతో మాట్లాడుతున్నావు అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడు నీ ఉద్యోగమో, నీ పని, నీ సమస్యలే తప్ప ఆయనతో మాట్లాడాలని అనిపించటం లేదా? ఏదైనా సమస్య వస్తేనే మాట్లాడతావా దేవుడితోటి? నీ కష్టం వస్తేనే మాట్లాడతావా? అప్పటి వరకు నువ్వు మాట్లాడవా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. కావున నేను ఆనందపడి రక్షణాధారములైన బాబుల నుండి నీటి చేదుకొందరు. రక్షణాధారమైన ఏమొచ్చినాడు? రక్షణాధారములైన బాబుల నుండి నీళ్లు చేదుకొందరు. అక్కడ అదే చెప్తున్నాడు, పాపం చేసిన స్త్రీ నీళ్లు చేదుతుంది. దేవుడు మాట్లాడాలి ఆవిడతోటి. మాట్లాడడానికి వచ్చాడు ఆవిడతోటి, ఆవిడ మార్చడానికి వచ్చాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, అమ్మ దాహం ఇస్తుంది, నీది అమ్మా అని అడిగాడు. నీ వెబ్రిడివి నేను సవరినాలు ఎలా పోస్తాను అందక్కడ. పర్వాలేదు పోయమ్మా అన్నాడు. నేను పోయినది. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీకు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. ఏ లోకమైన నీరు, ఏ లోకమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా దాహము దప్పిక వేస్తాయి. మరియు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా దాహముగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా ముందుకొచ్చి నిలబడతాయి అక్కడ. అందుకంటున్నాడు అక్కడ, నేను ఇచ్చే నీరు జీవజల ఊట. జీవజల ఊట, వాక్యమే జీవజల ఊట.
నీ బ్రెయిన్లోంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. అది ఇంకా నీకు దాహమయ్యదు. దేవుని వాక్యము నీలో ఎలా నెమడ వేసుకుంటావో ఇక నీకు దాహము తప్పిక ఉండదు, ఏ లోకమైన కోరికలు ఉండవు, అన్ని దేవుడు చంపేస్తాడు. ఆయన వాక్యం నీలో ఉన్నది వచ్చిన, ప్రార్థన నీలో ఉన్నది వచ్చిన అన్నిటినీ చంపేస్తాడు దేవుడు అక్కడ. అప్పుడు కుండ పట్టుకుని వచ్చి, నేను ఇంత దూరం రాకుండా నాకు జీవజలం కొట్టబట్టి ప్రభావం అడుగుతుంది, ఎందుకంటే అంత దూరం రాకుండా ఉండాలని. కానీ నువ్వు మంచిగా ఇస్తున్నావు ప్రభావం లేదన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇస్తానమ్మా అన్నాడు. నీకు జీవజలం ఉంటాయి కదా, ఇస్తాను. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా, మాట ద్వారా మార్చే దేవుడు ఆయన మాట్లాడితే చాలు. ఎందుకంటే మన హృదయం మారిపోతుంది, మంచిగా అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ భర్తను తీసుకునిరా, ఇస్తాను అన్నాడు అక్కడ. ఎందుకు నీ భర్త అన్నాడు అక్కడ? ప్రతి మనిషి కూడా భర్త పురుషవా ఉండాలి. అందుకని చూడు ఇక్కడ, నీ భర్తను తీసుకునిరా, నీ భార్యను తీసుకునిరా. అప్పుడు నువ్వు తప్పు చెయ్యవు, పాపము చెయ్యవు, మంచిగా ఉండగలవు. తీసుకొని రా అన్నాడు. నాకు భర్త లేడు కదా. అవును, నీకున్నవాడు భర్త కాదు, 5 ఉన్నారు కదా నీకు. మరి మన మనస్సాక్షి ఎలా ఉన్నది? మన మనస్సాక్షి ఎలా ఉన్నది? ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఎంతవరకు 5 భర్తలు ఉన్నారు కదా నీకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఎలా ఉంటున్నావు దేవుడితో? ఎంతవరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎంతవరకు ఏడుస్తున్నావు? ప్రభా నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను నిజాయితీగా బ్రతుకుతున్నానని గుండె మీద చెయ్యి వేసుకొని దేవుడితో చెప్పగలవా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. అవును ప్రభా, నన్ను క్షమించు, నేను తప్పు చేస్తున్నాను. అలాంటప్పుడు నీ కార్యాలు ఎలా జరుగుతాయి? ఎలా జరుగుతాయి కార్యాలు? ఓ పక్క నుంచి నువ్వు తప్పుని చేసుకుపోతున్నావు, ఓ పక్క నుంచి దేవుడిని అడుగుతున్నావు, నాకు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, మరి నీ తప్పులేం చేస్తున్నావు? అక్కడ లెక్కకు చెప్పాలి కదా దేవుడికి. అమ్మా ఈ తప్పులు నా పాపాలు అన్ని తూకంలో సరిగ్గా ఉంటున్నాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దర్శించారు, తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యం ఎప్పుడైతే ఇచ్చాడు, విర్రవిక్కుపోతూ గర్వముతో అహంకారముతో తన భక్తులతో ఎందుకంటే భక్తులతో ఉపభక్తులతో దేవుని బలిపీఠం తన పాత్రలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ కర్ర విగ్రహాలు, రాతి విగ్రహాలు, పలకలేని వాటిని స్తుతించినప్పుడు దేవుడు అప్పటికి జాలిపడినా ఇక తట్టుకోలేక రక్తంతో రాయబడింది, మెనీ టేక్ లివర్స్. అందుకంటున్నాడు, మెరీ నీ తప్పులు లెక్కించబడిపోయి ఆయన టోటల్ చేస్తాడు. నువ్వు చేస్తున్న తప్పులు ఆయన టోటల్ చేస్తాడు. అలాగే మన తప్పులు కూడా ఎన్ని టోటల్ చేసేస్తున్నాడో ఏమో తెలియదు దేవుడు అక్కడ. త్రాసులు తోసక ఓ పక్కన నువ్వు ఉన్నావు, పక్కన బైబిల్ ఉంది, నువ్వెలా చూస్తున్నావు? అక్కడ తీయబడుతున్నావు, సరిలేదు. అందుకే రాత్రి ఎల్షించండి చంపేశానికి ఉండక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకొకరికి ఆ రాజ్యాన్ని చేశాడు. తన తండ్రికి తప్పు చేస్తున్న పోగాన్ని బతికొచ్చింది. మానవ మనసు తీసివేసి పశువు మనసు పెట్టి అడుగులకు తోసేశాడు. మరి మనమెంతో కండి జాలిగా దేవుడి కాబట్టి మనం క్షమిస్తూ ఉంటాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెబుతున్నాడు, ఏమంటున్నాడు? కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాబుల్లోకి నీళ్లు చేదుకుంటారు. ఆ దినమును మీరు అందరూ ఒక దినాన్ని మీరు ఇలా అంటారు,
అదే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవాను స్తుతించుడి, ఆ నామమును ప్రకటించుడి. దేవుని స్తుతించాలి, ఆ నామాన్ని ప్రకటించాలి. అందుకొచ్చినాడు. చర్చిలో వీళ్ళందరూ కూడా ఎందుకంటే సేవ చేస్తున్నారు, ఆరాధన నడిపిస్తున్నారు, ఎందుకంటే శ్రీలకోటం నడిపిస్తున్నారు, సండే స్కూల్ నడిపిస్తున్నారు. ఎందుకు చెయ్యాలి? కష్టపడవలసిన పర్లేదు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మరి నువ్వెంత వరకు చేస్తున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏదోటి చెయ్యాలి కదా. ఆ దినమును నిర్లాగంతులు, ఏ దినమో ఆ దినం మాట్లాడతారు, ప్రభా దేవుడితో అంటున్నావు, ప్రభా నేను సేవ చేయాలని అనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతున్నాను. ఒక సంఘటన ఇది నేను చెప్తున్నాను. మా అన్నయ్య గారు, మా వదిన అంటే పెద్దనాన్న బిడ్డలు, అప్పుడే నేను సేవలోకి వచ్చాను. దేవుడు అప్పటికే స్వస్థవరం నాకు ఇచ్చాడు. ఆమెకు 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. మా వదిలికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసేదాన్ని. అలాగా దగ్గర 1 సంవత్సరం వరకు జరిగింది. ఆ తర్వాత ఆవిడ హైదరాబాద్ వెళ్ళి చెక్ చేయించుకుంటే, నీకు స్వస్థ అయిపోయిందమ్మా, బాగుంది అని చెప్పారు డాక్టర్ గారు. వచ్చిన తర్వాత వదినాన్ని ప్రార్థన ద్వారా మంచిగా, నాది కాదమ్మా దేవుడికి, నన్ను మాస్టర్ గారి కూతురు కదా, అందువల్ల సేవ చేయి, నీకు దేవుడు స్వస్థ ఇచ్చాడు కదా, అందువల్ల ఎవరు బయట దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ చిన్న వాక్యం చదివి, నువ్వు వాక్యం చెప్పలేకపోయినా పర్వాలేదు, నీ సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం నీకు ఏం స్వస్థయిందో అది చెప్పాను. ఎందుకంటే టీచర్గా జాబ్ చేస్తుంటాను. మరి డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి 5 అయిపోతుంది కదా. అయిపోతే 5 అయిపోతే ఏంటి, మరి దేవుడికి కూడా టైం అయిపోతుంది కదా, ఆయనకు కూడా. మనం మళ్ళీ ఎందుకు చూడాలి? నీకెందుకు స్వస్థ పని, ఆయన కూడా అలాగే అనుకోవాలి కదా. అన్నప్పుడు వెళ్ళి 1 ఇంటికన్నా వెళ్ళి, నీవు రోజుకు 1 ఇంటికన్నా వెళ్ళి చెప్పు, అప్పుడే నువ్వు ఈ ఆయుష్కాలం దేవుడు ఇస్తాడు ఇంకా అని చెప్పి, ఇక్కడ నేను రాను మీ ఇంటికి, నీకు స్వస్థ అయిపోయింది కదా, ఇక నేను రాను, నేను ఇంకో దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అన్నప్పుడు చేసి 2-3 ఇళ్ళకి వెళ్ళింది. నా 1 వారం రోజులు వెళ్ళి, వదిన నేను వెళ్ళలేకపోతున్నాను, సేవకు వెళ్ళలేకపోతున్నాను, ఇంత వర్షవా దేవాది దేవుడు సర్వకృపానది. మరి మనకు స్వస్థత ఇచ్చినప్పుడు మరి ఆయనేమనుకోవాలి? నీ సాక్ష్యమే చెప్పమంటున్నాడు అక్కడ. నువ్వు వాక్యం చెప్పక్కర్లేదు, ఇంకోటి ఏమి చెయ్యక్కర్లేదు. అక్కడ చచ్చిపోయి కొన్ని రోజులకి చనిపోయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాను, ఎంతవరకు మనం దేవుడిలో వచ్చినాం, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయనకి ఎంతో రుణపడి ఉంటున్నాము, ఆ రుణాన్ని ఎంతవరకు మనం తీరుస్తున్నాము అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, అతడు ఆరాధనకురుడు, అయితే అతడు అలాగనుకురుడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆ దినమున మీరు ఎలాగంతుడు, యెహోవాను స్తుతించుడి, ఆ నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకునుడి. ఎందుకంటే ఆయన నామము గొప్పది, ఘనమైనది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన, అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన. అందుకొచ్చినాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. దేవుని నామాన్ని ప్రకటించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆ నామాన్ని మనం ప్రకటించాలి, జనములలో ఆయన క్రియలు ప్రచురణ చేయుడి. దేవుని నామాన్ని చెప్పాలి, వాక్యం చెప్పాలి. అక్కడ ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకున్నాడు. దేవుడు చాలా గొప్పడు, మనకెన్నో చేశాడని మనం చెప్పాలి. అక్కడ యెహోవాని గురించి కీర్తన పాడి, ఇప్పుడు పాటలలో, ప్రార్థనలో, ఆరాధనలో మహిమ పొందిన దేవుడు ఆయన తన మహత్యం వెల్లడిపరిచాడు. భూమి అంతటి మీద తెలియబడి, సృష్టి యావత్తు కూడా తెలియబడాలి, వాక్యం అందిపోవాలి. ఎక్కడ కొండల్లో గుట్టల్లో వాక్యం వెళ్ళిపోతుంది అని వచ్చేటప్పటికల్లా
ప్రతి ఒక్కరూ మారిపోతారు, క్రైస్తవులు అయిపోతారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అన్నిజనంగా ఉండరు, ఎవరు మూర్ఖులు తప్ప. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్సంలో వెల్లడిపరచడు, భూమి అంతటికీ తెలియబడు. సియోను నివాసి వచ్చావు తన బిక్కరిగా చేయము. నీ మధ్యలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు కరుడై ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు కరుడై ఉన్నాడు, గొప్పవాడు ఆయన, సృష్టికర్త. పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము. ఎందుకంటే దేవుని బుద్ధి జ్ఞానములు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. యేసు ప్రభు పుట్టిన తర్వాత 12 సంవత్సరాలకే యెరూషలేము దేవాలయానికి తల్లిదండ్రులు తాను బయలుదేరి వెళుతున్నప్పుడు, అమ్మా నేను ఆలయంలో ఉంటాను, మీరు ఎక్కడెక్కడికి వెళతారు, వెళ్ళిరండి అన్నాడు. బంధువులు ఇంటికి వెళతారు కదా. అప్పుడు ఆలయంలో 300 సంవత్సరాల వయసు గల వారితో వాక్యాన్ని వాదిస్తున్నాడు. ఎలా కాదు చెప్పేది, ఎలా చెప్పాలి అని. అలాగే తండ్రి 15 సంవత్సరాలకే చనిపోతాడు యోసేపు. అన్నదమ్ములు పుట్టేశారు, వాళ్ళని తల్లిని చూడాలి కదా, ఆ పని కూడా పూర్తి చేయాలి భూలోకంలో. అందువలన దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ అప్పుడు వడ్రంగి వాడు తండ్రి యేసేపు వడ్రంగి పని చేసేవాడు. యేసు ప్రభు కూడా అదే పని చేసి మంచం తయారు చేస్తున్నాడు. చేసిన తర్వాత తల్లి అంటున్నది, అమ్ముకో బాబు, డబ్బులు వస్తాయన్నప్పుడు నేను అమ్ముకోవడానికి కాదమ్మా, మొదటి మంచం నీకే ఇవ్వాలని. తల్లి మీద ఉన్న ప్రేమది. తల్లి అంటే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. నవమాసాలు మోస్తూ కంటుంది, కష్టపడి కడుపులో బిడ్డను మోస్తూ కంటుంది. నువ్వే పడుకో అమ్మ అంటాడు. వద్దు వద్దు, నువ్వు కష్టపడి చేసుకున్నావు కదా, పర్వాలేదు బాబు అంటే, లేదు నువ్వే పడుకోవాలి. 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేసి తల్లిని అన్నదమ్ములను పోషించాలి. మనమెంత వరకండి మన కార్యాలు చేస్తున్నాము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యవ్వనస్తులైన పిల్లలు ఉన్నారు, రేపు పెళ్ళిళ్ళలో వరుసల పిల్లలు ఉన్నారు. అత్తమామను ఎలా చూడాలి, ఎలా ఉండాలి, భర్తతో భార్యతో ఎలా ఉండాలి, అవన్నీ నేర్చుకోవాలి మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులు ఎలా చూస్తావో అత్తమామను కూడా అలాగే చూడాలి, తల్లిదండ్రులుగా భావించాలి. అత్తగారు ఒక మాట అన్నా బాధపడకూడదు. ఏమంటున్నాడు? సూర్యుడు కిందకు దిగకముందే నువ్వు మాట్లాడాలి. పొద్దున్న దెబ్బలాటైతే సాయంత్రం సూర్యుడు దిక్కముందే నువ్వు మాట్లాడాలి. నన్ను క్రైస్తవురాలు కదా, దేవుని బిడ్డవు కదా, మరి నువ్వు ఎలా ఉంచున్నావు? నీ భర్తతోటి, నీ అత్తమామలతోటి, నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా ఉండవు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన స్వరూపంలో నువ్వు మార్చబడి ఉన్నావు. దేవుని స్వరూపంలో నువ్వు మార్చబడి ఉన్నావు. క్రైస్తవ జీవితం అంటే ఒక పూలబాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళప్పుడు దాచి వెళ్ళాలి, కష్టపడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. కోపం ఉండకూడదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నప్పుడు 77 సార్లు క్షమించాలి. 7 సార్లు కాదు. నీ అన్నదమ్ములైనా, కచెరులైనా, భార్యనైనా, భర్తనైనా 77 సార్లు క్షమించాలి. అంటే నీ కోపమే ఉండకూడదు.
మరి నువ్వు ఎలా ఉంటున్నావు? నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావు? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడిచ్చిన బుద్ధి, జ్ఞానం, బాహుళ్యం అదే చెప్తున్నాడు ఇక్కడ. అది నీలో ఎలా ఉంటుంది? అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను దేవుని బిడ్డని, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అంటే అది ఎవరికి కావాలి? నీ ఇంట్లో నువ్వు చేసి చూపించాలి కదా. నీ అత్తతోటి, నీ భర్తతోటి, నీ భార్యతోటి నువ్వు చేసి చూపించినప్పుడే అక్కడ నీకు మంచిగా ఉంటుంది. అందుకంటాడు విశ్వాసం ఉన్నది కానీ క్రియ లేదు. క్రియ లేకపోతే ప్రాణములైన బాడీ, ప్రాణములైన శరీరంతో సమానం. క్రియ లేకపోతే చేసి చూపించావు, చేసి చూపించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము, అని తీర్పులు శోధింపనెంత అసంఖ్యములు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. అని తీర్పులు శోధింపనెంత అసంఖ్యములు. జడ్జిమెంట్, దేవుడి తీర్పు ఎంతవరకు నువ్వు ఉంటున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అగమ్య గోచరం, అర్థము కాదు మనకి. అని చేసే కార్యాలు కంటికి కనిపించవు, మనుషులకి ఒక గోచరం. దేవుని కార్యాలు ఆయనలో ఉంటాయి. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? దేవుని మనసు ఎరిగిన వాళ్ళు ఎవరంటే, నీకు నాకు అంతా తెలుసా దేవుని మనసు ఎలా ఉందో? అది ఎంతవరకు తెలుస్తుంది? నువ్వు ప్రార్థన ఎక్కువగా చేస్తే ఆ ప్రార్థనలో తెలుస్తుంది నీకు. పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉన్నది? సువాసన వలె ఉన్నదా? అత్తరు వలె ఉన్నదా? అనొక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి నిలబడిపోయాడు అక్కడ ఆయన ముందు. ప్రార్థన చాలా పవర్ఫుల్గా ఉంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, నాతో వచ్చేస్తావా అని అడిగాడు దేవుడు ఇక్కడ. అయ్యో బ్రహ్మ, నా భార్య బిడ్డలు ఉన్నారు అని విడిచిపెట్టేసి ఎలా వస్తారు అని అనలేదు అక్కడ. ప్రభు చేయి పట్టుకొని నడిచి వెళ్ళిపోయాడు. రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించాడు. రక్త మాంసములతో వెళ్ళిపోయాడు. అంటే ఎంత పవర్ఫుల్గా ప్రార్థన చేస్తున్నాడో, దేవుడికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతున్నాడో దాన్ని బట్టి మనం ఆలోచించాలి అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా అప్పుడే సేవకుడిగా వచ్చాడు. దేవుడు ఉన్నాడు, పొలంలో దున్నుతున్నాడు కదా. అతను బ్రహ్మాన్ని చెప్పు సేవకే నన్ను ఇంటూ పిలుస్తున్నాడు. వంటగదిలో వంట చేసుకుంటూ ఉంది కదా, రమ్మని పిలవండి, రమ్మను, సేవకు రమ్మను. అప్పుడు ఎలీషా అంటున్నాడు, మా తల్లిదండ్రులతో ఒక్కసారి చెప్పేసి వచ్చేస్తాడు అని చెప్పి వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాడు. అప్పటి నుంచి సేవకి వెళ్తాడు. ఆ రోజు మీ గురువు గారు వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గరికి అని చెప్పినప్పుడు ఉండిపోయాడు సేవకి వెళ్ళకుండా. అప్పుడు ఇద్దరు కలిసి యోర్దాను మీద కొంగలతో కొట్టేటప్పుడు 2 బాయిలు అయిపోతుంది. యోర్దానికి ఏలియా కొట్టేటప్పుడు అందులోంచి నడిచి వెళ్ళిపోయి మళ్ళీ కొట్టేస్తాడు, కలిసిపోతుంది. ఎర్ర సముద్రము కర్రతో కొట్టేటప్పటికి 2 బాయిలు అయిపోతుంది. అది దేవుడి కార్యం. ఐగుప్తు ప్రజలను బానిసల నుంచి విడుదల చేయడానికి దేవుడు అక్కడ చేస్తాడు. అతనికి వెళ్ళిన తర్వాత ఎలియా అంటాడు, నీకేం కావాలి అని అడిగాడు ఎలీషా. 7 అంతల ఆత్మ కావాలి అన్నాడు. అది దేవుడి కార్యం, ఏలిచ్చేది కాదు. అగ్నిరథాలు వచ్చి వెళ్ళిపోతున్నాడు. శరీరంతో ఆ కొంగలి కింద పడుతుంది. ఆ కొంగల్లో ఉన్నది 7 అంతల ఆత్మ. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీకు ఎంత ఆశపడితే అంత తృప్తిపరుస్తాడు దేవుడు నేను. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన తీర్పులు శోధింపనంత అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? దేవుని మనసు ఎరిగిన వాడెవడు? ఎవరు తెలుసుకుంటారు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? దేవుడికి ఆలోచన చెప్పేది యెహోవా దేవుడు. యేసు ప్రభువునే ఉంటాడు ఆయన.
ఎప్పుడూ కూడా యెహోవా దేవుడు ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెప్పుడు? దేవుడిని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఎంతవరకు నువ్వు ప్రతిఫలాలు పొందుతున్నావు? ప్రతిఫలం ఇస్తాడు కదా దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు ప్రతిదీ కూడా మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో చేస్తాం. అక్కడ మనం ప్రతిఫలం ఇవ్వాలి కదా, ఇస్తాడు. 40 రోజులు పూర్తి అయ్యేటప్పటికల్లా ఇంకో చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచాడు. అది ప్రతిఫలమే కదా, దేవుడిచ్చిన ప్రతిఫలమే కదా. మన వాక్యం ద్వారా అక్కడ ఎంతమంది మారేదో తెలియదు. దేవుడిచ్చిన ప్రతిఫలమే కదా. మరి మనం ఎంతవరకు ప్రతిఫలం పొందుతున్నాం? అదే మాట అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన మూలములను ఆయనతో ఆయన ఏమొచ్చినాడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకి ఇచ్చే ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును కాక. ఆమె యుగ యుగముల వరకు కూడా ఆయనకే మహిమ కలుగును. ఇప్పుడు పిల్లలు పాటలు పాడారు, ఆరాధన నడిపించారు. ఇక్కడ పెద్దబాబు ఆరాధన నడిపించాడు. అలాగే వాక్యం చెప్పిన బిడ్డలు, ఎందుకంటే అందరూ కూడా స్త్రీల కూట నడిపించేవాడు, యూత్ పిల్లలు సేవ చేసేవాడు. మహిమాదనతానికే చెందాలి. ఇప్పుడు చిత్తని ప్రార్థన చేస్తుంది చర్చలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కేజీహెచ్ మామూలు విషయం కాదు, చాలా భయంకరం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంటే చాలా గొప్ప విషయం అది. మరి అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా సంతోషపడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అలసిపోయి వస్తుంది, ఇంటికి వచ్చి మళ్ళీ పని చేస్తుంది. మరి ఇక్కడ కూడా పిల్లలు స్త్రీల కూడా నడిపించేవాడు, యూత్ పాటలు పాడి నేర్పించేవాడు. వీళ్ళందరూ ఇంటి దగ్గర భర్తల్ని బిడ్డల్ని అందరూ వదిలేసి ఇంత కష్టపడి చర్చకొస్తారు కదా, నడిచి ఆటో మీద. ఇది చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడాలి? తినేసి ఉండొచ్చు కదా ఇంట్లో. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్క పనైనా, ఒక్క ఆత్మనైనా రక్షించు నా గురించి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఆయన చెయ్యి పట్టుకొని పరలోక రాజ్యంలో తిప్పుతున్నప్పుడు నువ్వు కన్నీరు కచ్చే పుట్టిన దగ్గర తీసుకెళ్తాడు దేవుడు. ఏంటమ్మా ఇంత పొర్లు పోయేటట్లు ఏడ్చావు? ఈ పుట్టు, ఎందుకంటే ఈ పుట్టు పొర్లిపోతుంది ఈ కన్నీరుతోటి. ఏంటమ్మా అసలు కన్నీరే రాలేదు నీకు? ఇంట్లో నీరే లేదు, నీ హృదయం బండదేరిపోయిందా అని దేవుడు ప్రశ్నిస్తాడు. కన్నీరు కాచాలి, ఎడబాటు దేవుడి దగ్గర. నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి నువ్వు వేడ్చిన రోజునే దేవుడు సంతోషపడతాడు. సువార్త చదవండి. చాలు. మరియు ఆమె, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యూదుల అధికారి అని నికోదేమని పరిసయ్యుడు ఉండాడు. అతడు రాత్రి ఎందు ఆయన ఎందుకు వచ్చాడు? పరిసయ్యుడు అంటే సేవకుడు. ఆయన కూడా ఇశ్రాయేలు జనాంగానికి పాస్టర్ గారు. ఎందుకంటే ఆయనకంటే డౌట్లే. అప్పుడు యేసుప్రభు చేసే సూచక్రియలు చూసి అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడతాడు. పగల కొడితే బాగోలేదు. ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగోదు కదా, అందు గురించి అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, లోపలికి రా, ఎందుకు వచ్చావు అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు అక్కడ, ఏమొచ్చినాడు? బోధకుడా, నువ్వు దేవుడి యందు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతను తోడే ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎప్పుడూ చేయలేడని ఆయనతో చెప్పారు. నువ్వు చేసే అద్భుత కార్యాలు ఎవరూ చేయలేరు. దేవుడు నీకు తోడే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీకు నిత్యముగా చెప్పుచున్నాను. ఎందుకంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే నీ పాత అలవాట్లు వదిలేసి, అందుకే కొత్త సంవత్సరం దేవుడు ఇచ్చాడు. నీ పాత అలవాట్లు వదిలేసి కొత్తగా జన్మించాలి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ,
ప్రతి సంవత్సరము ఒక బలహీనత వదిలిపెట్టాలి దేవుడి కోసం. అందుకంటాడు, ఒక బలహీనత వదిలిపెట్టినప్పుడు సంతోషపడతాడు. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, కొత్తగా జన్మిస్తానే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నేను ముసలివాడిని అయిపోయింది కదా ప్రభా, ఎలా వెళ్ళాలి, ఎలాగా అని అడుగుతున్నాడు దేవుడు. ఎక్కడ మరి నేను ముసలివాడిని అయిపోతే మళ్ళీ ఎలా పుడతాను తల్లి గర్భంలోని అని అడిగాడు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, వీటి ద్వారా ఆత్మ ద్వారా పొందుతారే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. మేము ఇంత కష్టపడి పరిశుద్ధాత్మ పాట పాడి దేవుని స్తుతించమని అడుగుతున్నాం. ఎందుకు? పరిశుద్ధాత్మ రావాలి ప్రతి ఒక్కరికి. పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, కింద పరలోకంలోనే ఉండిపోతావు. 3 పరలోకాలు ఉంటాయి, అందులో కింద పరలోకంలో ఉండిపోతావు. కోటాది కోట్ల మంది ప్రజలు ఉంటారు ఆ కింద పరలోకంలో. దేవుడు ఇలా చాలా వెళ్ళిపోతాడు ఉండడక. 2వ పరలోకంలో విశ్వాసం ఉంటారు, కొంతమంది ఉంటారు. దేవుడు కొంతసేపు ఆయనతో గడుపుతాడు. పై పరలోకంలో సేవకులు ఉంటారు, దేవుడు కలిసి ఉంటారు అక్కడ. అందుకు పరిశుద్ధాత్మ కంపల్సరిగా ఉండాలి. అందుకు అంటున్నాడు, నువ్వు తల్లి గర్భంలో మరలా పుట్టలేనంటున్నావు కదా, అందుకు వీటి ద్వారా ఆత్మ ద్వారా పొందుతానే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్నాడు అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, శరీరం మూలముగా జన్మించినది శరీరం. అందుకంటున్నాడు, ఏమొచ్చినాడు ఇక్కడ, శరీరం మూలముగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ ఏమిటి? మరి నువ్వు పరిశుద్ధాత్మతో ఉంటున్నావా, శరీర కోరికలతో ఉంటున్నావా? అదే దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. మీరు క్రొత్తగా జన్మము వల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే ఆశ్చర్యంగా మీరు ఆశ్చర్యపడద్దు. కొత్తగా జన్మించడానికి గాలి తనకు ఇష్టమైన చోటుని విసరడం. గాలి వేసినప్పుడు అది ఆ గాలి ఎక్కడికి వెళుతుందో ఎటు వెళుతుందో మనం చూడడం కదా. ఆ శబ్దాన్ని బట్టి ఇటుపక్క గాలి వేస్తుందని అంటాం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, గాలి తనకు ఇష్టమైన చోటుని విసరను. నువ్వు దాని శబ్దం ఇంటివే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆ గాలి ఎటు వెళ్తుందో ఏ విధంగా వీస్తుందో మనకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. చచ్చిపోయిన ప్రతి ఆత్మ కూడా అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళేది దేవుడి దగ్గరికి వెళుతుంది. మామూలుగా వెళ్ళలేనిది ఇంకో విధంగా పోతుంది. అందుకంటున్నాడు, భూమికి ఆకాశానికి వెళ్ళబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుళ్ళు ఎక్కువగా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తాను. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇక్కడ 90వ కీర్తన మొదటి చదువు. తరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతం పుట్టకమునకు, భూమిని లోకమును నీ పుట్టకమునకు యుగ యుగములు నీవే దేవుడవు. నీ మనసులను మట్టికి మార్చి ఉన్నావు. నరులారా తిరిగి రండని నీ సెలవిచ్చి ఉన్నావు. చాలు. ఏమొచ్చినాడు ఇక్కడ, ప్రభా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతముల పుట్టకమునకు, భూమిని లోకమును పుట్టింపకమునకు యుగ యుగములు నీవే దేవుడవు. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నావు. మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా, గాలిలో తేలిపోతుందో చూసుకోవాలక్కడ. ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకున్నా తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఒక దినమును వాలిలో కూర్చుంటే 1000 దినాలతో సమానం వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఇది ఒక ముక్క చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ.
చెప్పే ఫోటో పేరుతో రాసిన పత్రిక 16 వచ్చిన చదవండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లా అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచవలడు. తీర్పు దేవుని నుండి ప్రారంభము కాలం వచ్చినది. అది మన యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు వ్యతిరేక వారికి ఏమో. ఎందుకంటే క్రైస్తవులే మారకపోతే మామూలు వారు దేవుని వాక్యం తెలియని వారు ఎలా మారుతారు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అవిధులైన వారికి ఏమో. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్భమైతే భక్తులు పాపి ఎక్కడ నిలుతుడు? విశ్వాసే రక్షించబడకపోతే పాపీయులు నీతిమంతుడు ఎక్కడ నిలబడగలరు? చోటే ఉండదు. దేవుని పరిశుద్ధ వాక్యం